ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్ ఉండేవి, లైఫ్లో ఇలా అవ్వాలి అలా అవ్వాలని. అంటే ఇలాంటి జడ్జ్మెంట్ నన్ను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. యాక్చువల్గా నేను చిన్నప్పుడు అంటే అరౌండ్ 14-15 ఇయర్స్లో మోడల్ అవుతానంటే నువ్వు మోడల్ ఏంటరా అని చెప్పి నా ముందు నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, నా ముందు జోక్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ జోక్స్ని చూసి నాలో ఇంకా కసి పెరిగేది. యాక్చువల్గా వీళ్ళు నన్ను జడ్జిమెంట్ చేస్తున్నారు, నేను ఏదో ఒక టైంలో ఐ హ్యావ్ టు షో దెమ్ అని చెప్పి వితిన్ 2 years అట్ ద ఏజ్ ఆఫ్ 16-17కే నా పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది. విశాఖపట్నం నుంచి ఫస్ట్ టైం ఒక పెద్ద ఫ్యాషన్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయినట్టు. సో అప్పుడైతే వాళ్ళు నోరు మోస్తారు. తర్వాత 18 years అప్పుడు గ్రావియర్ అడోనస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్కి విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన ఫస్ట్ మోడల్గా నాకు పేరు వచ్చిందనమాట. ఓకే. సో అప్పుడు అందరూ నోరు మోస్తారు యాక్చువల్గా. సో ఇన్ఫ్యాక్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా నా గురించి వెళ్ళిన 2వ రోజు 3వ రోజే జడ్జ్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎంతో వయసులో చిన్న అయిన దీప్తి సునాయన కూడా కౌశల్యం ఉంది, రేపు మా వెళ్ళిపోతాడు అని జడ్జ్మెంట్ చేశారు. నాకు ఎవరన్నా జడ్జ్మెంట్ చేసినప్పుడు ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఓకే. ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు ప్రూవ్ ద బెస్ట్. ఓకే. అంటే వీళ్ళు నిన్న కాక మొన్న వచ్చారు, వీళ్ళు నన్ను జడ్జ్ చేసే స్టేజ్కి వచ్చారా, నేనేంటో వాళ్ళతో పాటు ప్రపంచానికి ప్రూవ్ చేయాలని. అట్లా యాక్చువల్గా నేను బిగ్ బాస్ అంత కష్టపడి ఆడవసరం లేదు సార్ ఆ కంటెస్టెంట్స్తో. బట్ నేను కావాల్సిన దానికన్నా ఎక్కువ కష్టం పెట్టాను, ఎక్కువ ఆలోచించాను, ఎక్కువ కసితో ఆడాను. సో మామూలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్కి రావాల్సిన పేరు కంటే చాలా ఎక్కువ వచ్చింది యాక్చువల్గా. సో దట్ ఈస్ వాట్ ఐ యాక్సెప్ట్ ఛాలెంజెస్. ఓకే. సో చిన్నప్పటి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్కరిని జడ్జ్ చేయడం అనేది కామన్ కాబట్టి, సో ఆబ్వియస్లీ అంటే గొప్ప కుటుంబంలో పుడితే జడ్జ్మెంట్ అనేది ఉండదు. అంటే అది ఆల్రెడీ హీ ప్రూవ్డ్, వాడికి ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటుంది కాబట్టి ఏదో విధంగా బతికేస్తాడు. అలాగే పేద కుటుంబంలో వచ్చినోడికి ఆ కష్టాన్ని నమ్ముకుని బతుకుతాడు. బట్ అటు ఇటు కానీ మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన వాళ్ళకి అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు. వాళ్ళు ఏంటంటే అటు ప్రూవ్ చేసుకోవాలి, ఇటు ప్రూవ్ చేసుకోవాలి. ఇటు కష్టాన్ని నమ్ముకుంటూ ఇటు ఆ జడ్జిమెంట్ చేసిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకుంటూ దే హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ దర్ లైఫ్ టు అచీవ్ సంథింగ్ అనమాట. సో ఇది చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ సార్. ఎందుకంటే ఒక మనిషిని అవతల మనిషి జడ్జ్ చేయంగానే వాళ్ళలో కాన్ఫిడెన్స్ చాలా పడిపోతుంది. సో నేనేం చేయలేనా, ఏం సాధించలేనా అని చెప్పేసి. సో మీ లైఫ్ అంతా అది దాటుకునే వచ్చారు. సో చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. బట్ మీరు బిగ్ బాస్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక చిన్న, ఇది సీరియస్ క్వశ్చనే కానీ కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఓకే. బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయం, ఒక స్టార్ హీరో అయి ఉండి. బట్ ఆ బిగ్ బాస్ హోస్ట్గా చేసేటప్పుడు ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ వేసిన మార్క్, జూనియర్ ఎన్టీఆర్ గారు వేసిన మార్క్ అలాగే ఉంది. అలాగే ఇంతమంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళినా కానీ మీరు అక్కడ వదిలొచ్చిన మార్క్ అలాగే ఉంది. హోస్ట్గా ఆయన, కంటెస్టెంట్గా మీరు, మీ ఇద్దరికే ఈ మార్క్ ఎలా సాధ్యమైంది? అంటే దేనికన్నా ఆ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నప్పుడు మొదటి 5 నిమిషాల్లో సినిమా జడ్జ్ చేసే రోజులు వచ్చేసాయి సార్. ఫస్ట్ 5 minutes చూసి సినిమా బాగుంటుందా బాగోదా తెలిసిపోతుంది. అలాగే ఏదైనా షో చేస్తున్నప్పుడు ఫస్ట్ వేసిన మార్క్ బట్టే ఆ షో మొత్తం జీవితం అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంత స్ట్రాంగ్గా ఆ పర్సనాలిటీ, అంత ఫెమిలియర్ పర్సనాలిటీ, అంత నిర్మోహమాటంగా హోస్ట్ చేయగలిగారు కాబట్టి అది పిల్లర్ అనేది చాలా స్ట్రాంగ్గా పడింది. ఒక్కసారి పిల్లర్ పడిన తర్వాత ఆబ్వియస్లీ దాని తర్వాత ఎంతమంది తర్వాత చేసినా కూడా ఆ పిల్లర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది కొన్ని సంవత్సరాల వరకు నిలబడిపోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు వేసిన పిల్లర్ బిగ్ బాస్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది తెలుగులో. అదే కొంచెం యావరేజ్ హీరో ఎవరైనా చేస్తుంటే ఆ పిల్లర్ మళ్ళీ అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. అండ్ ఫస్ట్ చాలా మందికి బిగ్ బాస్ ఏంటో తెలియదు యాక్చువల్గా. అంటే అదే ఆట ఎలా ఉంటుంది, ఆ గేమ్ ఎలా ఉంటుంది అని తెలియని టైంలో Season 1 రిలీజ్ అయింది. అసలు యాక్చువల్గా Season 1లో నేను వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ యాక్చువల్గా. ఓకే. యాక్చువల్గా ఆదర్శ్ బదులు నేను వెళ్ళాలి యాక్చువల్ లోపలికి. ఓకే. సో కాకపోతే ఏంటంటే నాకు అప్పటికి జీ తెలుగుతో అగ్రిమెంట్ అయింది కాబట్టి సూర్యవంశం సీరియల్కి 1 year వరకు నేను లోపలికి వెళ్ళకూడదు కాబట్టి నేను మా టీవీని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళప్పుడు నన్ను నెక్స్ట్ ఇయర్కి యాక్సెప్ట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. బట్ దే ఆర్ నాట్ షూర్.
బట్ నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇంకొక వారం రోజులు ఉంటుందంటే నాకు కాల్ వచ్చింది. మ్మ్. సో ఆ వారం రోజులు ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాను అనమాట యాక్చువల్గా. ఓకే. ఆ సీజన్ 2లో కూడా అంత స్ట్రాంగ్గా సీజన్ 2 పీక్స్ లెవెల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంటే నేను యూకేలో ఐ సా అట్ ద లండన్ బ్రిడ్జ్ దగ్గర నేను అవును. జనాలు ఫ్లెక్సీస్ పట్టుకుని వాక్స్ చూశాను. తర్వాత చాలా డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా మీరు ఆస్ట్రేలియాలో కూడా ఐ హ్యావ్ సీన్ అనమాట. అంటే ఇంత స్ట్రాంగ్గా వెళ్ళింది కాబట్టి బిగ్ బాస్ అంటే జనాలకి ఆ ప్రేమ అనేది పుట్టింది. బట్ నేను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మందిని కలుస్తున్నాను, వాళ్ళందరూ చెప్పేది కూడా అన్న నీ సీజన్ తర్వాత పెద్దగా ఏం బోరింగ్ ఉన్నాయి మిగతా సీజన్స్ అన్ని, మేమేం సీజన్ చూడలేదు, మీతో లాస్ట్ అంటున్నారు. బట్ ఇట్స్ ఓకే, దట్స్ వాళ్ళ ఒపీనియన్ అది. బట్ సీజన్ 2 తర్వాత చాలామంది బిగ్ బాస్ చూడడం మొదలు పెట్టారు యాక్చువల్లీ. సార్ యాక్చువల్గా కన్నప్ప మూవీ రిలీజ్కి ముందు మన ఇద్దరం ఒకసారి కలిసాం. సో మిమ్మల్ని 1-to-1 నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను, కొంచెం బయటలు తీసుకున్నాను, వచ్చేసాను. సో ఇంత షార్ట్ టైంలో మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే కన్నప్ప సక్సెస్ మీట్లో మీరు ఒక మాట మాట్లాడారు. బిగ్ బాస్ 2లో నేను విన్నర్ అయిన తర్వాత బయటికి నేను వెళ్తే కౌశల్ నీ కోసం నిర్మాతలు డైరెక్టర్లు చాలామంది వెయిట్ చేస్తున్నారు, బయటికి వెళ్తే నువ్వు చాలా బిజీ అయిపోతావు అని చెప్పి నాని గారు కూడా అన్నారు. సో నేను ఆ మాటను నమ్మి చాలా హోప్స్తో బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే కొన్ని లక్షల మంది రోడ్ల మీద మీకోసం ఎక్కడ పడితే అక్కడ, మీరు ఎక్కడికి వస్తుంటే అక్కడ. సో అది నిజం కూడా, ఆ క్రేజ్ కానీ మీకు రావాల్సిన అవకాశాలు నిజంగా వచ్చి ఉండాల్సింది, బట్ రాలేదు. మొన్న మీరు ఆ మాటను ప్రస్తావించారు. సో చాలా బాధ వేసిందని. సార్ ఇక్కడ అంటే క్వశ్చన్ కొంచెం లెంత్గా ఉండొచ్చు, బట్ అడుగుతున్నాను. కౌశల్ని అభిమానించే కొన్ని లక్షల మందికి ఈరోజు ఒక డౌట్ ఉంది, కౌశల్ ఎందుకు ఇంకా పెద్ద సినిమాల్లో ఎక్కువ రోల్స్ చేయట్లేదు, ఎక్కువగా ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ మిమ్మల్ని తప్పుగా అనుకునే అవకాశం కూడా ఉంది. నిజంగా కౌశల్ సీరియస్గా ట్రై చేయట్లేదా, ఇండస్ట్రీ కౌశల్ని పట్టించుకోవట్లేదా, అసలు 2018 నుంచి 2025 వరకు మీరు ప్రయత్నాలు ఏ విధంగా చేశారు అవకాశాల కోసం? నాకు అది కాస్త డీటెయిలింగ్గా కావాలి సార్. అంటే మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? అంటే సినిమాలు ఒక్కటే సక్సెసా? లేదు, ఎక్కడైనా బిజీగా ఉండడం, లైఫ్ ముందుకెళ్ళడం, ఒక పనిలో మనం సక్సెస్ అవ్వడం, సో మనం అనుకున్నది సాధించడం సక్సెస్. చాలామంది దృష్టిలో అంటే యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్గా బయటకు వచ్చిన తర్వాత 10 సినిమాలు చేయాలనుకోవడంలో తప్పు లేదు సార్. బట్ యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ సక్సీడ్ ఆఫ్టర్ ద బిగ్ బాస్ యాక్చువల్లీ. అంటే బిగ్ బాస్కి ముందు నేను నిజంగా మేబీ 100కి ఒక 20-30 మందికి తెలిసి ఉంటుంది. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 100కి 90 మందికి తెలుసు నేను. సో ఆ 90 మందికి తెలియడమే ఒక పెద్ద సక్సెస్ యాక్చువల్గా. ఇప్పటికీ కూడా యూఎస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఆఫ్టర్ 7 years యూఎస్కి వెళ్ళినా కూడా ఆ 2018లో బిగ్ బాస్కి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి అభిమానం, ఎలాంటి ఆప్యాయత ఉందో ఇప్పటికీ నన్ను చూస్తే చాలామంది పెద్దవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని నువ్వు ఎలా తట్టుకున్నావయ్యా లోపల అంతమంది మధ్యలో నేడుస్తూ ఉంటారు యాక్చువల్గా. ఇప్పటికీ అదే ఫీలింగు, అదే ప్రేమ ఉంది. సో దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఆ క్వశ్చన్ తీసుకొచ్చారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఎన్నో కళలతో హైదరాబాద్లో అడుగుపెట్టాం. నేను హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు సో నేను నా ఏజ్ అరౌండ్ 18.5 మేబీ ఐ థింక్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట యాక్చువల్గా. సో ప్రాగా టూల్స్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది. సో హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు 50 రూపీస్తో అడుగుపెట్టాను యాక్చువల్గా. ఐ రిమెంబర్ యాక్చువల్గా మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను మా మదర్ మా ఫాదర్ వస్తుంటే సూట్ కేస్ పెట్టి కిందన బయట డోర్ దగ్గర మా సిస్టర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ బాయ్ చెప్పి వస్తున్నప్పటికీ మా సూట్ కేసులన్నీ ఎవరో తీసుకెళ్ళిపోయారు యాక్చువల్ ట్రైన్లో. మేము మళ్ళీ బ్యాగ్కి వచ్చి చూసుకున్నప్పటికీ సూట్ కేసులు లేవు. ఆ సూట్ కేసులో మాకు హైదరాబాద్ రావడానికి కావాల్సిన డబ్బు, మా మదర్ నగలన్నీ అందులో ఉన్నాయి. ఎప్పుడైతే సూట్ కేసులు 3 సూట్ కేసులు మాయమైపోయాయి వచ్చినప్పటికీ, వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చినప్పటికీ సూట్ కేసులు లేవు. మేము రన్నింగ్ ట్రైన్ నుంచి 3 దూకాల్సి వచ్చిందనమాట. అంటే ఏమీ లేకుండా హైదరాబాద్లో ఏం చేస్తామని చెప్పి రన్నింగ్ ట్రైన్లోంచి మా మదరు, మా ఫాదరు, నేను 3 దూకేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులు వెయిట్ చేస్తాం. బట్ సూట్ కేసులు దొరకలేదు. దాంతో మేము హైదరాబాద్ వెళ్ళడానికి దాచుకున్న డబ్బు, మా మదర్కి ఉన్న కొంచెం కొద్దిపాటి నగలు అన్నీ పోయాయి అన్నమాట. తర్వాత ఇంకా పోలీసుల చుట్టూ తిరిగి ఆ డబ్బులు రాకపోయేసరికి మళ్ళీ మా మదర్కి పాపం మా పిన్నిలందరూ వీళ్ళు వాళ్ళు సారీస్ ఇస్తే అవన్నీ మళ్ళీ ఒక 2 సూట్ కేసులు అవుతే మళ్ళీ అవి పట్టుకుని దే వెంట అనమాట హైదరాబాద్కి రావడం. వాళ్ళు హైదరాబాద్లో వెళ్ళిపోయారు అనమాట ట్రైన్ ఎక్కి.
నేను వైజాగ్లో ఉన్న మా హౌస్ అంతా ఖాళీ చేసి ఒక లారీలో నేను మా కజిన్ వస్తుంటే అన్నవరం దగ్గర పెద్ద యాక్సిడెంట్. మొత్తం ఆ లారీ మొత్తం స్మాష్, మొత్తం సగం పార్ట్ ఎగిరిపోయింది. లోపల మా సామాన్లన్నీ రోడ్డు మీద చిందరవందరగా పడిపోయాయి. ఇంకా సామాన్లు తీసుకుని కూడా ప్రయోజనం లేక ఆ సామాన్లన్నీ అలాగే వదిలేసి మేము ఒక 2 days తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో 50 రూపీస్తో అడుగుపెట్టాను యాక్చువల్గా. సార్ సో అప్పుడు మేము బిఎస్ మక్తా సోమాజిగూడ దగ్గర ఒక 600 రూపీస్ రైల్వే ట్రాక్ పక్కన ఒక స్లమ్లో అద్దెకి ఉండేవాళ్ళం యాక్చువల్గా. దట్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. కాకపోతే అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే ఒక ఎస్టీడీ బూత్ ఉండేది. రోజు కాయిన్స్ వేసుకుని అక్కడున్న కొంతమంది కొరియోగ్రాఫర్స్కి, కోఆర్డినేటర్స్కి, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు ఏదో ఒక 3 రోజులకి ఒక పేజర్ ఉండేది అనమాట. ఆ అప్పట్లో పేజర్కి మెసేజ్లు వస్తుంటే నేను వెళ్ళి ఫోన్ చేసేవాడిని. సో యాజ్ అ మోడల్గా కాకపోయినా ఒక ఫ్యాషన్ షో అవుతుంటే ఒక 10 సీక్వెన్స్లు అవుతే నాకు ఒక సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చేవారు. ఓకే. సో ఆ సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చినందుకు 500 1000 రూపీస్ ఇచ్చేవారు అనమాట.